క్రికెటర్స్ అందరూ కూడా ఏదో ఒక యాడ్స్ చేస్తూనే ఉంటారు. బట్ ధోని వేరు. ధోని స్టైలే వేరు. ధోని ఏ యాడ్ చేసినా కానీ అది అలా గుర్తుండిపోవాల్సిందే. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చేసినటువంటి ఒక యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అవేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మహేంద్ర సింగ్ ధోని యావత్ క్రికెట్ ప్రపంచంలో ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా మహేంద్ర సింగ్ ధోని గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బ్యాటింగ్కి స్టిల్ ఇప్పుడు కూడా ఫ్యాన్స్ అంతే ఈగర్గా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేటువంటి ఐపీఎల్ సీజన్తో సహా ఈవెన్ వన్డే క్రికెట్ టీ20 అన్నిటికీ రిటైర్మెంట్ ఇచ్చిన ఓన్లీ ఒక్క ఐపీఎల్ మాత్రమే ధోని గారు ఆడుతున్నారు. ఆ ఐపీఎల్కి ఎస్పెషల్లీ ధోని గారు ఉండడం వల్ల ఆ చెన్నైకి ఉండే క్రేజే వేరు. అవన్నీ పక్కన పెడితే ధోని గారు ఇప్పటి నుంచే కాదు, క్రికెట్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఏదో ఒక యాడ్స్ చేస్తూనే ఉంటారు. బట్ చేసేటువంటి యాడ్స్ అందరిలా కాకుండా కొంచెం యూనిక్గా చేస్తూ ఉంటారు. మీరు ఏ యాడ్ తీసుకున్నా కానీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి, అది జనాల్లోకి చాలా అంటే చాలా తొందరగా వెళ్ళేటువంటి సబ్జెక్ట్స్ తోటి యాడ్స్ అయితే చేస్తారు. సో రీసెంట్గా ఇప్పుడు ఒక సైకిల్కి సంబంధించినటువంటి ఒక యాడ్ కూడా ధోని గారు చేయడం జరిగింది. ఆ యాడ్లో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి యానిమల్ సినిమాకు సంబంధించి ఒక సీన్ని దాంట్లో రీక్రియేట్ చేశారు. ఆ యాడ్ డైరెక్ట్ చేసింది కూడా సందీప్ రెడ్డి వంగ గారే. సో దాంట్లో సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఉండడం అదొక ఇంకా డిఫరెంట్ విషయం అనే చెప్పాలి. ఫస్ట్ యాడ్లో వచ్చేసరికి ధోని గారు ఆల్మోస్ట్ ఆయన దాంట్లో యానిమల్లో ఉన్నటువంటి సీన్ తీసుకుంటూ వస్తారు. అంటే కార్ దిగినటువంటి సీన్ వస్తుంది, లాంగ్ హెయిర్ తోటి దిగుతారు. అక్కడ హీరో గారు ఎలా ఉన్నారో సో ఇక్కడ ధోని గారు కూడా అలానే ఉంటారు. సో కంప్లీట్గా అలా దిగిన తర్వాత సో ఒక షాట్ తీసుకొని కట్ చెప్పేసి అప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు అంటారు, సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ సార్ అనగానే ఆయన అందులో సేమ్ యానిమల్లో ఎలాగైతే అంటారో రణబీర్ కపూర్ గారు దీంట్లో కూడా వినబడుతుంది, నాకేం చెవుడు లేదు అని కూడా అంటారు. అయితే ఇది కదా నా హీరో అని చెప్పేసి కూడా ఆయన అంటారు. ఎప్పుడు రెడీ అయ్యారు నా హీరో అని చెప్పినప్పుడు ఆయన సైకిల్ మీదకి వెళ్ళి ఒక యాడ్ తోటి వస్తారు. వచ్చిన తర్వాత దానికి ఆ సైకిల్ యాడ్ తోటి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన అంటారు, హెయిర్ కొంచెం లాంగ్ ఉంది శాండీ అని డిస్కస్ చేస్తారు సందీప్ రెడ్డి గారితో. సో అలా చేసినప్పుడు సార్ అక్కడ ఉన్నది వేరే, ఇప్పుడున్నది ఇదేం చూశారు, ఇంకా నెక్స్ట్ ఇంకా ఉంది అనగానే అప్పుడు ధోని గారు దాంట్లో ఉన్నటువంటి యానిమల్ సీన్లో లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది అని ఆ డైలాగ్ని రీక్రియేట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద వైరల్గా మారింది. ఇప్పుడు ఆ యాడ్ ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఈ యాడ్ చేస్తారని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ యాడ్ డైరెక్ట్ చేసింది కూడా సందీప్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఒక డిఫరెంట్ ఏ యాడ్ చేసినా, ఇదే కాదు ధోని గారు ప్రీవియస్గా ఎలాంటి యాడ్స్ చేసినా కానీ గతంలో ఒక యాడ్ ఉంటుంది. అంటే రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినటువంటి ఒక యాడ్ కూడా చేశారు, కెప్టెన్ కూల్ అని చెప్పేసి చేశారు. ఆ యాడ్ కూడా ఎలా ఉంటుందంటే సో ఆయన కంప్లీట్గా మంచులో కూర్చొని ఉంటారు. మంచులో కూర్చున్నప్పుడు సో వాళ్ళందరూ వచ్చి కూడా మంచుని మీద గుమ్మరించినా కానీ ఆ కెప్టెన్ అంటే కెప్టెన్ అనేవాడు చాలా కూల్గా ఉండడానికి చాలా సింబాలిక్గా ఉంటుంది. కెప్టెన్ కూల్ అని ఒక యాడ్, అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి లేస్ది ఒక యాడ్ ఉంటుంది, అది కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకు అని అంటే అక్కడ నేను ఒక నైబర్స్ ఇంటికి వెళ్తారు, వెళ్ళి మీతో కలిసి నేను మ్యాచ్ చూడొచ్చా అని కూడా అంటారు. అలా చూసినప్పుడు వాళ్ళు అంటారు, మీ ఇంట్లో లేస్ ఉంటేనే లేస్తో తింటూనే చేస్తా అంటే వాళ్ళంతా ఇల్లంతా అడావుడ్ చేస్తారు. అడావుడ్ చేసి పొటాటోస్ తీసుకొచ్చి కట్ చేసి ఏదో చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. తీరా లాస్ట్ మూమెంట్లో ధోని గారు వెళ్ళిపోయే మూమెంట్కి ఎక్కడి నుంచో లేస్ తీసుకొని వస్తారు. ఆ లేస్ పట్టుకొని వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని ఆ మ్యాచ్ చూస్తూ, లేస్ అంటేనే గేమ్, ఆ గేమ్ చూడాలంటే లేస్ ఉండాలి అనేటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి అది చేయడం జరిగింది. ఇంకో రీసెంట్గా చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నప్పుడు సంబంధించినటువంటి యాడ్ కూడా ఉంటుంది. దాంట్లో కంప్లీట్గా ఆయన ఒక అడవి మనిషి టైప్లో ఉంటుంది. ఆయన కాస్ట్యూమ్ మొత్తం కూడా, ఆ కాస్ట్యూమ్ మొత్తం కూడా ఆకలిగా ఉన్నప్పుడు టీం అందరి మీద కూడా బాగా అరుస్తూ కేకలు పెట్టేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే ఇంకో టీం మెంబర్ ఉంటారు, ఆయన చాక్లెట్ ఇస్తారు. ఆ చాక్లెట్ తినగానే ఆ కాస్ట్యూమ్ అంతా చేంజ్ అయిపోయి అది ధోని గారిలాగా మారిపోతారు. సో ఆకలి మనిషిని జంతువుగా చేస్తుందని, సో ఇలాంటి చాక్లెట్ తింటే బాగుంటుంది అని కూడా ఆయన సింబాలిక్గా చెప్తారనమాట. సో ఇలాంటి యాడ్స్ అన్నీ కూడా ఓన్లీ చేయడంలో ఒక్క యాడ్ కాదు, ప్రతి ఒక్క యాడ్ చేసినప్పుడు ఏదో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఈ యాడ్స్ అన్నిటితో పోలిసై కొంచెం పద్ధతిగా అండ్ చాలా హుందాగా అలా ఉంటాయి. బట్ ఈ యాడ్ విషయానికి వచ్చేసరికి ఒక మెట్టు కొంచెం ఏదో హైఫీస్ట్ కలిగిందనే చెప్పాలి. ఎందుకు అని అంటే ఆ సీన్ సినిమాలో చూడడమే సినిమా హీరో చేయడమే చాలా గగనం. అలాంటిది ధోని గారితో సందీప్ రెడ్డి గారు చేయించారు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఈ యాడే సోషల్ మీడియాలో మొత్తాన్ని ఊపేస్తుందనే చెప్పొచ్చు. సో మరి ధోని గారు నటించినటువంటి ఈ యాడ్స్లన్నిటిలో
మీ ఫేవరెట్ యాడ్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సేమ్ టైం ఇప్పుడు ఐపీఎల్ కూడా వస్తుంది. ఐపీఎల్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ ధోని గారి ఫ్యాన్స్. సో ఈసారి లాస్ట్ కప్ తీసుకొని మరి రిటైర్ అవుతారా, లేకపోతే ఇంకొక 2-3 సీజన్స్ ఆడతారా అన్న డౌట్స్ కూడా చాలామందికి అవుతున్నాయి. లాస్ట్ సీజనే ఇది లాస్ట్ అన్నారు. బట్ ఈ సీజన్ డెఫినెట్గా లాస్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే ఫిట్నెస్ కొంచెం ఏజ్ ఎక్కువగా ఉండడం వల్ల పోతుందన్నారు. బట్ ధోని గారు మాత్రం ఆబ్వియస్లీ 2 రన్స్ ఈజీగా తీసేస్తారు అదర్ ప్లేయర్ ఎవరున్నా సరే. సో అంత రన్ ఫాస్ట్ ఉంటారనమాట. మరి ఈ ఫిట్నెస్లు అన్నీ పక్కన పెడితే ధోని గారు ఇంకొక 2-3 ఇయర్స్ డెఫినెట్గా ఐపీఎల్లో ఆడాలని ధోని గారు ఫ్యాన్స్ అయితే అందరూ కోరుకుంటున్నారు. సో మరి ఆయన యాక్ట్ చేసినటువంటి యాడ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ సైకిల్ యాడ్ మరొక ఎత్తు అనే చెప్పాలి.